కోపం ఉంది కదా నీకు? ఏం కోపం లేదు. మరి ఎందుకు నువ్వు డల్ అయినావు? ఎందుకు నన్ను ఉండేది ఇట్లా లేదు, నీ కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. అంటే ఎప్పుడైనా అంతే ఇంకా వాడు ఉంటేనే వీడియో అప్పుడు కూడా అరుస్తుండే, ఇంకా డైలాగ్ బాగా రాకుంటే కూడా అరుస్తున్నామాట అట. ఏంటది లేదు అట్టే వాడు నార్మల్ కూడా ఇచ్చి ఉంటాడు ఊర్లో. అంతేనా? అంతే. కానీ అంటే మిమ్మల్ని చాలా మంది వ్యూవర్స్ చూస్తా ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మాకు ఇన్ని రోజు సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంతలా ఆదరిస్తుంది మా ఫేమస్ అయిన థ్యాంక్ యూ అందరికి. ఇలా ఇట్లనే ఫాలో చేసి కానీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్యలో అసలు ఫాలో కొడతలేరు ఫ్రెండ్స్, కొంచెం ఫాలో కొట్టండి. నువ్వు చెప్పురా, సపోర్ట్ చేయమని చెప్పు. నన్ను ఆడపిల్ల వేసి వేయకుండా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పు. చెప్పురా అట్లా చెప్పు. అదే చెప్పు మళ్ళీ. నన్ను ఆడపిల్ల వేషం వేయకుండా కూడా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కాదురా, ఫాలోవర్లు పెరగతలే అంటారు. ఇప్పటిదాకా వాడు ఫోన్ ఇచ్చినప్పుడు 100 మంది ఫాలోవర్లు పెరిగిరి అలా. అవి మామూలేనా అంటే అప్పుడంతా వస్తలేరు అన్నమాట. అసలు అసలు ఫాలో కొట్టరు. సో నువ్వు యాక్టింగ్ కూడా నేర్చుకున్నావురా? ఏడలే నానే. సో ఏం అవుదాం అనుకుంటున్నావు? అంటే మంచి యాక్టర్ అవ్వాలనుకుంటున్నావా? సో మంచి యాక్టర్ అవుతావు, నువ్వు అంత బాగా చేస్తున్నావు. సో ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తా ఉండు. చూసావా నిన్ను మెచ్చుకుంటుంటే వాడు ఎప్పుడు అయిపోతుందేమో. లేదు లేదు, ఇప్పుడు దమ్ము తీసినా లేదా? తీసినా లేదారా? అవునా? వాడు ఓర్చుకోలేకపోతాడు మిమ్మల్ని పొగుడుతుంటే. నాకు యాక్టింగ్ మీద లేదు. ఒకవేళ నాకు ఎడిటింగ్ కానీ కెమెరా స్కిల్స్ ఎక్స్ప్రెషన్ రాకుంటే అట్టగా కొంచెం ఇట్లా చేయని చెప్తాడు. ఎక్స్ప్రెషన్ అంటే ఏంది? అంటే ఎక్స్ప్రెషన్ అంటే ఫేస్ ఒకసారి ఇస్తాడు. ఎక్స్ప్రెషన్ ఇస్తాడా? ఇస్తాడు. షాకింగ్ ఒకసారి నవ్వేది నవ్వేది అదే ఎక్స్ప్రెషన్ నవ్వేది. అట్లా అంటావా? ఏడ్చేది వీని కొట్టేది వాని కొట్టేది ఎప్పటి నుంచి పగ ఉంది కదా దాని మీద.